జూబ్లీహిల్స్ లో దొంగతనం కలకలం రేపింది. పనిచేస్తున్న ఇంటికి కన్నం వేయాలనుకున్నాడు ఓ వ్యక్తి. వాచ్మెన్ గా ఎంతో నమ్మకంగా పనిచేసిన రాధాచంద్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. మరో నలుగురితో కలిసి పనిచేస్తున్న యజమాని ఇంట్లోనే భారీ దోపిడీకి స్కెచ్ చేశాడు. కానీ డ్రైవర్ అప్రమత్తతతో పాటు కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో భారీ దోపిడీని అడ్డుకున్నారు. ఈ ఘటనలో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. దోపిడీకి యత్నించిన 5గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో అజయ్ అగర్వాల్ అనే వ్యాపారి ఇంట్లో అదే ఇంట్లో వాచ్మెన్ గా పనిచేస్తున్న వ్యక్తి దోపిడీకి యత్నించి చివరికి పోలీసులకు పట్టుబడ్డ వైన్యం చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదే ఇంట్లో అజయ్ అగర్వాల్, ఇతను వ్యాపారస్తుడు. ఇతని దగ్గర రాధాచంద్ అనే వ్యక్తి చాలా కాలంగా వాచ్మెన్ గా పనిచేస్తూ ఉన్నాడు. అయితే ఈ ఇంట్లో ఉన్న పరిస్థితులను అన్నింటినీ అతను ముందే తెలుసు కాబట్టి, అంటే చాలా కాలంగా పనిచేస్తున్నాడు కాబట్టి ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఏంటి, ఏ టైంలో ఎవరుంటారు, ఎంతవరకు నగదు ఉంటుంది అనేది పూర్తి స్థాయిలో అతను గమనించాడు. దానికి అనుగుణంగా అతను పక్కా ప్లాన్ ప్రకారం నిన్న రాత్రి ఇంట్లో దొంగతనానికి ప్లాన్ చేయడం జరిగింది. కానీ ప్లాన్ ఇక్కడ డ్రైవర్ ఎవరైతే ఇంట్లో పనిచేస్తున్న డ్రైవర్ ఉన్నాడో ఆ డ్రైవర్ చాకచక్యం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని మనం చెప్పుకోవాలి. రాధాచంద్ ఎవరైతే వాచ్మెన్ ఉన్నాడో అతనితో పాటు మరొక నలుగురు కలిసి ఈ ఇంట్లో స్కెచ్ వేశారు దొంగతనం చేయడానికి. పక్కా ప్లాన్ ప్రకారం లోపలికి వెళ్లిన తర్వాత అక్కడ డ్రైవర్ ఉన్నాడు. వీళ్ళని చూసి గమనించి వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. అతని పైన కత్తులతో దాడి చేశారు. ఆ తర్వాత లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తుండగా అజయ్ అగర్వాల్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు ఆ విషయాన్ని గమనించి వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం మనం చూడొచ్చు 2 గేట్లు మనకు కనబడుతున్నాయి ఎదురుగా. ఆ రైట్ సైడ్ లో ఉన్న ఇంట్లోకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. డ్రైవర్ ని కూడా తాళ్లతో కట్టేసి లోపలికి వెళ్లి ఆ ఇంట్లో అందిన కాడికి దోచుకోవాలని కూడా 5గురు కలిసి పక్కా ప్లాన్ ప్రకారం చేశారు. కానీ ఇంట్లో కుటుంబ సభ్యుల అప్రమత్తత జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే ఇక్కడికి దాదాపు 200 మీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఇంట్లోకి వచ్చి చొరబడేందుకు ప్రయత్నం చేసి దొంగతనం చేయడానికి ప్రయత్నించిన 5గురిని కూడా వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులు చుట్టుముట్టి అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. గాయాల పాలైన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. అతనికి అవసరమైన ట్రీట్మెంట్ ని ప్రస్తుతం అయితే అందిస్తున్నారు. అజయ్ అగర్వాల్ తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రస్తుతం అయితే ఇక్కడ లేరు. ఇక్కడ నుండి వాళ్ళు మరో ప్రాంతానికి అయితే వెళ్లడం జరిగింది. వాళ్ళు ప్రస్తుతం డ్రైవర్ ఎవరైతే దయాచంద్ ఉన్నాడో అతను మాత్రం గాయాల పాలైతే కావడం జరిగింది. ప్రస్తుతం అయితే 5గురిని అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీసులు అయితే విచారిస్తూ ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన దాంట్లో ప్రధానంగా ఎవరైతే వాచ్మెన్ గా పనిచేస్తున్న వ్యక్తే ఉన్నాడో రాధాచంద్, అతనే ఈ ఇంట్లో చొరబడేందుకు ప్రయత్నం చేశాడు. అంటే నమ్మకంగా పనిచేశారు. చివరకు అదే ఇంట్లో దోపిడీకి యత్నం చేశాడు. అది కూడా మరొక నలుగురితో కలిసి దోపిడీకి ప్లాన్ చేసి చివరికి పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కడం జరిగింది. ఒకవేళ డ్రైవర్ గనక, ఇంట్లో పనిచేస్తున్న డ్రైవర్ గనక అడ్డుకోకపోయి ఉంటే వెంటనే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ గాయపరిచి ఇంట్లో ఉన్న నగదు డబ్బులతో పాటుగా బంగారు ఆభరణాలను తీసుకుని ఉడాయించేవారు. డ్రైవర్ అప్రమత్తతతో పాటు అతని ప్రాణాలకు తెగించి వాళ్ళని అడ్డుకోవడం, అలాగే కుటుంబ సభ్యులుగా వెంటనే షాక్లోకి తేరుకొని పోలీసులకు సమాచారం అందించడంతో భారీ దోపిడీని అడ్డుకోవడం జరిగింది. ప్రస్తుతం 5గురిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు జూబ్లీహిల్స్ పోలీసులు. వీడియో జర్నలిస్ట్ గణపతితో రాధాకృష్ణ, NTV, హైదరాబాద్.